మరో మాట మీతో నేను పంచుకోవాలి దేవుని పిల్లలారా. మరో ప్రాముఖ్యమైన సంగతిని మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటంటే, నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఇదిగో క్రైస్తవ సమాజంలో ఉంటున్నటువంటి మరో తప్పుడు బోధ, వాక్య వ్యతిరేకమైన బోధ, భిన్నమైనటువంటి సువార్త ఒకటి ఉందండి. భయంకరంగా ప్రబలిపోయింది. ఇంతకు ఏంటది అని మనం ఆలోచిస్తే, నేటి కాలములో దేవుడు మనుషులకు ఏదైనా బయలుపరుస్తాడా అన్నది. ఎందుకంటే ఈ నమ్మకాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. మైక్ దగ్గర నిలబడి బోధిస్తున్న బోధకుల్లో కూడా, క్రైస్తవ స్పీకర్లు సేవకుల్లో కూడా చాలామంది ఈ మాటలు మాట్లాడడం, పబ్లిక్ మీటింగ్స్లో ఇవే మాటలు, సంఘాల్లో ఇవే మాటలు, పిల్లరా టీవీల్లో పెడుతున్నటువంటి మెసేజ్ల్లో, యూట్యూబ్లో కూడా ఇవే మాటలు మాటి మాటికి మనం వినగలం. ఇదిగో దేవుడు ఈ విషయాన్ని నాకు బయలుపరిచాడండి అని. ఇదిగో మీ అబ్బాయికి ఉద్యోగం దేనికి వెళ్ళాలో, అసలు ఆ ఉద్యోగానికి వెళ్ళాలో లేదో నాకు దేవుడు బయలుపరిచాడు, ఈ సంబంధం చేసుకోవాలో లేదో నాకు దేవుడు బయలుపరిచాడని చాలా సంగతులు వాక్యాన్ని కూడా చెప్పాడు. ఆదివారం కూడా ఈ వారం ఇది చెప్పమని దేవుడు నాకు బయలుపరిచాడండి. ఇలాగా ఒకటి కాదు, రెండు కాదు, శరీర అవసరతలు మొదలుకొని సంఘాలలో పబ్లిక్లో బోధించే వాక్యం వరకు దేవుడు నాకు బయలుపరిచాడు అనేవారు అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది మరి ఉన్నారు. చాలామంది ఇవే మాటలు మరి చెప్తున్నారు. దేవుని పిల్లలారా, క్రైస్తవ బిడ్డలారా, మీరు ఆలోచించండి. నేటి కాలంలో అంటే వాక్యం సంపూర్ణమైన తర్వాత 66 పుస్తకాలు సంపూర్ణమైన వాక్యంగా మనుషుల చేతుల్లోకి దేవుడు బైబిల్ ఇచ్చిన తర్వాత దేవుడు బయలుపరుస్తాడా? ఇది మనం ఆలోచిద్దాం. మీ మాటలు నా మాటలు కాదు, నేను చెబుతున్న మాటలు కూడా మీరు నమ్మకండి, నా మాటలు మీరు నమ్మకండి. ఇదిగో దేవుడు మనందరికీ నమ్మమని ఇచ్చిన 66 పుస్తకాలతో కూడిన మహాజ్ఞానమైన బైబిల్ని, అందులో వ్రాయబడిన మాటలను బట్టి మాత్రమే, అవి మాత్రమే మీరు నమ్మండి దేవుని పిల్లలారా. దాన్ని మాత్రం మీరు చేపట్టండి. దాని పక్షాన పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం దయచేసి మీరు పోరాడవలసిందిగా క్రీస్తు పక్షాన్ని నేను కూడా విన్నవించుకుంటున్నాను. మరి ఈ కాలంలో దేవుడు ఎవరికైనా, ఎంత భక్తుడికైనా మరి ఏదైనా విషయాన్ని బయలుపరుస్తాడా, లేకపోతే బయలుపరిచేశాడా? దీని గురించి బైబిల్ ఏం చెప్పింది? అసలు ఈ కాలంలో మనుషులకు బయలుపడతాడు. ఎక్కడ చూసినా వీళ్ళే ఎక్కువైపోయారు కదండి. చూద్దాం బైబిల్ దీని గురించి ఏం చెప్పిందో. ఏమండి, ఇది దుర్బోధో, వాక్య వ్యతిరేకమైన బోధో, వాక్య అనుకూలమైన బోధో, దీని బైబిల్ సమర్థిస్తుందో, కొట్టివేస్తుందో, తీసివేస్తుందో, ఇదిగో దేవుడు మనకిచ్చిన 66 పుస్తకాలు మన చేతుల్లో ఉన్నాయి. చూద్దాం నేటి కాలంలో దేవుడు మరి బయలుపరుస్తాడా? చూద్దాం పిల్లలారా. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి పిల్లలారా. అన్యజనులలో, కొలసీ పత్రిక 1:27 చదువుతున్నారండి. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను అన్నాడండి. వాక్యం గురించి అంతా చెప్పుకుంటూ వచ్చి ఏదైతే క్రైస్తవులకు తెలియచేయాలనుకున్నాడో, ఇదిగో ఆ మర్మమును దేవుడు పరిశుద్ధులకు ఏం చేశాడని చెప్తున్నాడు? బయలుపరచెను అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, బాగా ఈ మాటను మీరు ఆలోచిస్తే, బయలుపరచును అన్నాడా, బయలుపరచెను అన్నాడా? బయలుపరచెను ఏ టెన్స్? పాస్ట్ టెన్స్. అంటే అయిపోయిందనా అవుతుందనా? అయిపోయింది. బయలుపరచెను అంటే ఇక బయలుపరచడు అని, అయిపోయింది అని ఆలోచించండి దేవుని పిల్లలారా. బయలుపరచెను అన్నాడండి. మరొక మంచి మాట చూడండి. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక, పౌలు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి పిల్లలారా. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూడగలిగితే, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి పిల్లలారా. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసు నందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా
తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. జాగ్రత్తగా ఈ మాటను మనం ఆలోచించినట్లయితే, క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా అన్నాడా? బయలుపరచబడినదియు ఇదే టెన్స్ చెప్పండి. ఇదే టెన్స్ మీరు ఆలోచించండి. ఇది కూడా పాస్ట్ టెన్సే. బయలుపరచబడినదియు అంటే అయిపోయింది. బయలుపరచేశాడు అంటే పాస్ట్ టెన్స్. ఇక బయలుపరచను అని ఆలోచించండి. అక్కడ బయలుపరచను అన్నాడు, ఇక్కడ బయలుపరచబడినదియునైనా అన్నాడు. చూడండి పిల్లరా, తీతుకు రాసిన పత్రిక ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, ఎక్కడ చూడండి మీరు బైబిల్లో 66 పుస్తకాలలో ఇదిగో ఈ కొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వ్రాయబడిన ఈ పుస్తకాలలో ఎక్కడైనా బయలుపరచును అనే మాట ఒక దగ్గర చూపించండి మీరు. పాత నిబంధనలో కాదు. ఎందుకంటే పాత నిబంధనలకు అప్పటికి కొత్త నిబంధన రాలేదు కనుక, కొత్త నిబంధనలో మహాజ్ఞానం రాలేదు కనుక పిల్లరా, అప్పుడు బయలుపరచును అంటాడు. మరి ఎప్పుడైతే 27 పుస్తకాలతో కూడిన కొత్త నిబంధన గ్రంథం సర్వసత్యం వచ్చేసిందో, అప్పుడు అవి వచ్చిన తర్వాత ఏమండి బయలుపరచునని ఎక్కడా లేదండి. బయలుపరచెను. ఇప్పుడు 2 వచనాలు చూసారా? మరొక మాట కూడా చూడండి. తీతు పత్రిక 1వ అధ్యాయం పక్కనే, తిమోతి పత్రిక పక్కనే ఉంటుంది చూడండి. తీతు పత్రిక 1వ అధ్యాయం దేవుని పిల్లలారా 4వ వచనమండి. 4వ వచనమండి చూడండి పిల్లలు, అక్కడ చెప్తున్నాడు 4వ వచనంలో 2వ మాటను చదువుతాను, మధ్య నుంచి నేను చదువుతానండి. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని, ఇప్పుడు మన రక్షకుడును అయిన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలముల యందు బయలుపరచును అన్నాడా? బయలుపరచెను అన్నాడా? బయలుపరచెను. పాస్ట్ టెన్స్. చూడండి, ఎక్కడ చూసినా బయలుపరచెను, బయలుపరచును కాదు, బయలుపరచెను. పాస్ట్ టెన్స్ అయిపోయింది చూడండి పిల్లరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఇంకా చూడండి ఏమంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మీరు చూడండి పిల్లరా. వాక్యాన్ని పరిశీలిద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడా? బయలుపరచుచున్నాడా? బయలుపరచి ఉన్నాడు. పాస్ట్ టెన్స్ అయిపోయింది నాయన. బయలుపరచేసాడు, ఇక బయలుపరచడు. మరొక మంచి మాట ప్రకటన గ్రంథం. ఇక మర్మము సమాప్తము చేయబడుతున్నప్పుడు, మర్మాన్ని అంతా కూడా, క్రీస్తు మర్మానంతా కూడా దేవుడు ముగిస్తున్నప్పుడు చెప్పిన మాట చూడండి దేవుని పిల్లలారా. అక్కడ చివరిలో చివరి పుస్తకంలో ఏమంటున్నాడు చూడండి. 10వ అధ్యాయం 7వ వచనంలో, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో కూడా, ఇక్కడ కూడా మర్మము సమాప్తం అన్నాడు, మర్మము కంటిన్యూ అవుతుందని చెప్పాడు చూడండి. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం, తెలియజేయుచున్న సువార్త, తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. దేవుడి మర్మం ఏమైపోయిందటండి? సమాప్తం. మరలా నాకు దేవుడు ఏదో బయలుపరిచాడని చెప్తావు ఏంటి? మరలా యూదాపత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం కదా, 3వ వచనం, అక్కడ కూడా ఏమంటాడు చూడండి. యూదాపత్రిక 3వ వచనంలో కూడా అక్కడ కూడా ఏమన్నాడు చూడండి. ప్రియులారా, మనకందరికీ కలిగాడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని చదవండి. విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచున్న పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన, పాస్ట్ టెన్స్, అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడండి. అప్పగింపబడిన బోధ, అప్పగింపబడిపోయింది బోధ, ఇక అప్పగించటాలంటూ ఉండవు. ఒక్కసారే, ఇక మాటికి కాదు. అందుకే ప్రకటన చివరికి ఒకసారి ఏమన్నాడు 22:18లో, ఈ గ్రంథముందున్న ప్రవచన వాక్యములతో ఒకటి కలపకు, ఒకటి తీసివేయకు అన్నాడు. ఆలోచించండి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, బైబిల్ అంతా కూడా మనం చూస్తున్నప్పుడు అండి, ఇదిగో ఈ పత్రికలు, పుస్తకాలన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు, మహాజ్ఞానం అంతా 27 పుస్తకాలు వస్తున్నప్పుడు బయలుపరచెను అన్నాడు తప్ప బయలుపరచును అని ఎక్కడే కానీ చెప్పలేదు. చూడండి దేవుని పిల్లారా,
ఒకవేళ బయలుపరచునని ఎక్కడైనా మన బైబిల్లో చెప్పినట్లయితే అది సర్వసత్యం రాక మునుపు, అన్ని సంగతుల గురించి జ్ఞానం రాక మునుపు బయలుపరచును అని దేవుడు వాడినాడే తప్ప, వాక్యం ఎప్పుడైతే 67 పుస్తకాలు 27 పుస్తకాలు సర్వసత్యం వచ్చేసిందో ఆ తర్వాత బయలుపరచెను అనే తప్ప బయలుపరచును అని ఎక్కడ మనకు కనపడదు. బైబిల్ ఇది చెబుతుంటే మనవాడు ఏమంటాడు, ఇదిగో నీకు ఆ ఉద్యోగం వస్తుందో నాకు బయలుపరిచాడు, ఎవరిని చేసుకోవాలో నాకు బయలుపరుస్తాడు, నాకు దేవుడు అది బయలుపరిచాడు, ఇది బయలుపరిచాడు, పలాని అయ్య గారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ అంటాడు. మీరు విన్నారా? ఫలాని అయ్యగారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్, ఫలాని అమ్మగారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్. నాకు ఇదిగో దేవుడు ఇది బయలుపరిచాడు. ఎక్కడ బయలుపరిచాడు నాయన? ఏం బయలుపరిచాడు నాయన? ఏంటి నీ పెళ్లి గురించి, వాళ్ళ పెళ్లి గురించి, ఉద్యోగాల గురించి, చిన్ని చిన్ని శరీర అవస్థల గురించి దేవుడు బయలుపరుస్తాడా? ఒక్క వచనం చూపించు, ₹1,00,000 తీసుకో. బయలుపరచును అని ఇదిగో ఈ సర్వసత్యం వచ్చిన తర్వాత ఒక్క వచనం చూపించు బైబిల్లో. ఎక్కడ చూసిన బయలుపరచను రా ఇక ఏ విషయం నీకు అని దేవుడు చెప్తున్నాడు. ఆలోచించిన దేవుని పిల్లలారా, ఈ వాక్యాలన్నీ ఆలోచించండి. ఇవన్నీ మరి ఏవి చెప్పండి? మన సొంత మాటల, బైబిల్లో దేవుడు రాయించిన స్థిరమైన మాటలా చెప్పండి పిల్లలారా. సర్వసత్యం వస్తున్నప్పుడు రాయించిన మాటలు, సర్వసత్యం సంపూర్ణ. అందుకే హెబ్రీ 2:2 ఏమన్నాడు? దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున, స్థిరపరచబడింది నాయన. బయలుపరచేశాడు, పరిశుద్ధులకు ఒక్కసారి బోధను అప్పగించేశాడు. ఇక మీరు ఏదైనా చేయవలసి వస్తే దాని నిమిత్తం పోరాడండి, దాన్ని కాపాడుకోండి అన్నాడే తప్ప దేవుడు మరలా చెప్తాడు అంటే మరలా మర్చిపోయాడు. అప్పుడు నీకు మరలా దేవుడు చెబుతున్నాడంటే అప్పుడు మర్చిపోయాడా? ఆలోచించండి దేవుడిన పిల్లరా. పలానా అయ్యగారికి బయలుపరచబడిన బైబిల్ మిషన్ పెట్టుకుంటావో, లేకపోతే అసెంబ్లీ పెట్టుకుంటావో, బైబిల్ పార్లమెంట్ని పెట్టుకో. అసెంబ్లీ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, మిషన్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఏవేవో పెట్టుకునే వాళ్ళు. ఏది పెట్టుకుంటావో పెట్టేసుకోవయ్యా నువ్వు. కానీ ఇది దేవుడు బయలుపరచాడంటే మాత్రం పోతావు నాశనానికి, నువ్వు వెళ్ళిపోతావు నాశనానికి. వాక్య విరోధివి, భిన్నమైన సువార్తకుడివి, తప్పుడి బోధకుడుగా నువ్వు మిగిలిపోతావు. అందుకే పిల్లరా యూదా గారు రాస్తూ, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరేం చేయాలి? క్రైస్తవ బిడ్డలుగా సత్యం పక్షాన బోధ నిమిత్తము పోరాడాలి. అదండి, ఇదే క్రైస్తవుడికి ఉన్నటువంటి పోరాటం, క్రైస్తవుడు చేయవలసిన పోరాటం. పోరాడితేనే గాని నీకు సత్యము దొరకదు. బట్టల కోసం పోరాడే కాలము కాదు ఇది, తిండి కోసం పోరాడే కాలము కాదు, ఉద్యోగాల కోసం పోరాడే కాలము కాదు, పిల్లల కోసం పోరాడే కాలం, ఇళ్ళ కోసం పోరాడే కాలం, బళ్ళ కోసం పోరాడే కాలం కాదు. ఆ కాలానికి దానికి కాలము చెల్లింది ఈ లోక నటన. ఎందుకంటే ఈ లోక నటన గతించుచున్నది, భార్యలు ఉన్నవారు లేనట్టును. ఆలోచించండి. ఏడ్చువారు ఏడవనట్టును, కొనువారు తాము కొన్నది తమది కానట్టును. బళ్ళు ఇల్లు పక్కన పెట్టేయండి, మీరు కొన్న వాటిని. ఏడుపు దుఃఖాలు పక్కన పెట్టేయండి, సుఖ సంతోషాలు పక్కన పెట్టేయండి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి అని చెబుతున్నాడండి బైబిల్లో. ఆలోచించండి. బయలుపరచునని ఇది పత్రికల్లో కానీ వీటిలో ఎవరైనా చూపించగలిగిన వాళ్ళు ఉంటే నిరభ్యంతరంగా మన బీఆర్ఎం దగ్గరికి రావచ్చు దేవుని పిల్లలు. ఆలోచించండి. కాబట్టి నేటి కాలంలో దేవుడు దేనినైనా బయలుపరచెను అని బైబిల్ చెప్పింది. మన వాళ్ళకు ఎందుకు ఈ విషయం అర్థం కాలేదు? మనకు బయలుపరచాడు అని ఎందుకు చెప్పుకుంటున్నారు? ఎందుకంటే బైబిల్ను సరిగ్గా చదవలేదు, లేఖనాల పరిశోధన వారి జీవితాలలో లేదు, టెన్సెస్ వారికి తెలియదు, కాలాలను పరిశీలించి బైబిల్ని ఆలోచించి అర్థం చేసుకోవాలన్న కనీస జ్ఞానం వారికి తెలియదు, వారికి చెప్పిన వారు లేరు గనక. కాబట్టి దేవుని పిల్లలారా, నేటి కాలంలో దేవుడు ఎవరికి బయలుపరచడం అంటూ ఉండదు. ఓకేనా? ఇందులో ఏమైనా క్వశ్చన్లు వచ్చినా కూడా మీరు నిరభ్యంతరంగా అడిగి తెలుసుకోవచ్చు. మంచిదండి. మరి ప్రార్థన చేసుకున్నాం పిల్లలారా, కళ్ళు మూసుకోండి. తండ్రి, Rega mare nesa, sa ne la ba.